మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. నిద్ర లేవగానే ఈ 5 తప్పులు మీరు చేస్తున్నారు. ఇది బాగా గమనించుకోండి. పడుకునే ముందు ఈ 5 తప్పులు అనేటువంటి ఒక వీడియో ఉన్నది. మీరు నిద్ర లేవగానే ఈ యొక్క 5 తప్పులు చేస్తున్నారా? క్యాచ్ మై పాయింట్. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ 5 తప్పులు చేయడం ద్వారా లక్ష్మీ దేవత అనేటువంటిది మీకు నిలబడదు. మరి ఇందులో మనకు ఏమిటి అనేటువంటి విషయాలను చూసుకున్నట్టయితే, ఉదయం లేవగానే ఖచ్చితంగా కూడా ఈ తప్పులు చేస్తే ఈ రోజు మొత్తము కూడా మనకు ప్రభావితం మైనస్గానే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు తక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఫోన్ను చూడడము, మొబైల్ని చూడడము. అందరూ చేసేదే అది. ముందు ఆ మొబైల్ చూసే టైం ఎంత అయింది అనుకుంటారు కదా. సో ఆ మొబైల్ చూస్తూ ఉండిపోవడం కానీ, అట్లనే గంటలు ఉండిపోవడాలు, ఇది మీ జీవితం మీద, ఈ రోజు మీద మొత్తము మిమ్మల్ని లేజినెస్గా ఉంచే పరిస్థితి ఉంటుంది మొత్తం. ఇక రెండవది నెగిటివ్ ఆలోచనలు అనేటువంటివి అస్సలే ఉండకూడదు. ఫ్రెష్ మైండ్తో చాలా పాజిటివ్గా ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. ఇక మూడవది ఏమిటి అంటే గొడవలు. నిద్ర లేచుడే భార్యతోనో, తల్లితోటో, తండ్రితోటో, ఇంటి పక్కన వారితోటో ఎవరితోనైనా గొడవలు పడడము మంచిది కాదు అని చెప్పడం జరుగుతున్నది. ఇక నాలుగవది ఏమిటి అంటే ఆలస్యము. తెలివి వచ్చిన తర్వాత కూడా మనం ఆలస్యంగా ఉండడము, మెల్లగా మధ్యగా ఉండడం కూడా ఈ రోజు మొత్తము మనపై ప్రభావితం చూపిస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది. సో లక్ష్మీదేవి అనుగ్రహానికి మనం కావాలి, ఆగ్రహానికి కాదు. అదేవిధంగా భగవంతుణ్ణి గుర్తు చేసుకోకపోవడం కానీ, మీ 2 చేతులను ఈ విధంగా చూసుకొని చక్కగా కూడా లక్ష్మీదేవి, ఆ సుదర్శనుడు అంటే మన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి 2 చేతులలో ఉన్నారు అని చెప్పి నమస్కరించుకోవాలని చెప్పి పెద్దలు చెప్తున్నారు. సో ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా ఈ రోజు మొత్తము మంచిగా ఉంటుంది. మరి ఎంతమంది నిద్రలేచి మొబైల్ ఫోన్స్ చూస్తూ ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అది ఒక వ్యాధి రాగానే చెప్పబడుతున్నది. ఎందుకంటే మనం నిద్ర లేవగానే తక్కువని మన కాలకృత్యాలు కానీ లేదా మన పనులు కానీ గుర్తుకు రావాలి. అరే నేను ఇటు వెళ్ళాలి, నేను ఇది చేయాలి, లేదా నేను ఇది సాధించాలి, ఈరోజు తప్పకుండా నేను ఇవాళ ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, లేదా నేను ఈ రోజు నాడు ఈ పని చేయాలి అనేటువంటి గోల్స్ మనం పెట్టుకోవాల్సిందే. పెట్టుకోవడం ద్వారా మనము అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక బాగా గమనించుకోండి ప్రేక్షకులు అందరూ కూడా. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు నిద్ర లేచిన తర్వాత చేయకూడని పనులు ఇవి, నిద్రపోయే ముందు చేయకూడని పనులు కూడా మరొక వీడియో ఉంది. కనుక ఈ 2 వీడియోలను 1-2 సార్లు చూసి ఎంతో కొంత మీ లోపల మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.